జాతికి మానందం. దేవుని ప్రేమ ఎంతో మధురం, మానవ జాతికి మహానందం. ఆనందముతో ఆరాధనలో ఆత్మదేవుని కొనియాడిదను. సహోదరి సోదర, దేవుడు తన మహాకృపను బట్టి మనం ప్రేమించి ఆయన పరిశుద్ధ నామములో మనం జ్ఞాపం చేసుకొని ఆయన కనికరమున కటాక్షను దయను దయచేసి ఆయన కనికరమున కటాక్షను దయను దయచేసి ఆయన దయగల సందులు మనం కరుణించి, అందుకని నాడు నేడు ఏకరీతి ఉండదండి. నేడు మనం తన పరిశుద్ధ నామము ఈ సమయంలో ఆయన సెలవిస్తున్న ఈ దినం యొక్క అంశం మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 28:29, జనులు సైన్యములకు అధిపతిగా యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అమేన్ అమేన్ అమేన్. కనుక దేవుడు మాకు నేర్పించేది జనులు అది నేర్చుకుందరు. దేవుని దగ్గర నేర్చుకునే విషయం, ఎవరైతే దేవుని పై ఆధారపడుతున్నారో, ఎవరైతే దేవుని మాటపై ఆధారపడుతున్నారో, ఎవరైతే దేవుని మాటను అంగీకరిస్తున్నారో, ఎవరైతే దేవుని మాటను గైకుంటున్నారో, దేవుని మాటపై ఆధారపడినప్పుడు, దేవుని వాక్కుపై ఆధారపడినప్పుడు, దేవుని ఉద్దేశంపై ఆధారపడుతున్నప్పుడు, అంటే మనం దేవుని ఆధారం చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన ఆలోచన ఆశ్చర్య విషయాలు ఆయన నేర్పించేవాడు. జనులు అది నేర్చుకుందరు, మంచి విషయాన్ని నేర్చుకుంటారు, మంచి ప్రవర్తన నేర్చుకుంటారు, మంచి నడకను నేర్చుకుంటారు, మంచి బుద్ధిని నేర్చుకుంటారు, మంచి వివేకము నేర్చుకుంటారు, మంచి జ్ఞానము నేర్చుకుంటారు, దేవునిలో ఉన్న ఆశ్చర్య విషయములు తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు చలవిచ్చే మాట, దేవుడు తన మహాకృపను బట్టి దేవుడు కలగజేసుకొని మైండ్ చూపుతున్న ఒక మాట. అందుకని ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించే దేవుడు. అందుకే జనులు అది నేర్చుకుందరు. ఏమి నేర్చుకుంటున్నారంటే ఆలోచనకర్తయు ఆయన ఆలోచన గురించి నేర్చుకుంటారు. ఆలోచనకర్త ఆయన కృపలో నామటువంటి ఆశ్చర్యకరమైన దేవుడు కనుక ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని యేసు ప్రభు నుంచి చెప్పబడుతున్న మాట మనం చూస్తున్నాం. ఆయన ఏమైనాడు అంటే ఆయన చదివిస్తున్న మాటను బట్టి నాడు నేడు ఏకరీతికున్న తండ్రి, ఆయన కృపగల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు, ఆయన కటాక్షం గల దేవుడు, ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన పరిశుద్ధ నామం ఘనమైనది. ఈ సర్వోన్నతమైన దేవుడు సెలవిచ్చక మాటను బట్టి ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ దేవుడులారా, మనమందరం కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకొని పెద్దలు, చిన్నలు, యవనులు, యవనస్తులు, ఇంకా ఆయా విషయాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు సర్వశక్తి గల దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకొని, నా ప్రియమైన సహోదరి సోదర, నా ప్రియమైన సహోదరి సోదర, దేవుని యొక్క మాట గొప్పది, దేవుని యొక్క సన్నిధి గొప్పది. మనం ఎక్కడ నేర్చుకోవాలి, ఏ స్థలంలో నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, ఏది నేర్చుకోవడానికి దేవుడు మన పిలిచాడు.
ఈ ఆశ్చర్యకరమైన దేవుడు ఏమి నేర్పుతాడు? ఈ ఆశ్చర్యకరమైన దేవుడితో ఉన్నప్పుడు కుటుంబంలో ఏమి నేర్చుకుంటావు? ఈ ఆశ్చర్యకరమైన దేవుడితో ఉన్నప్పుడు మనం ఏమి నేర్చుకోగలుగుతాం? ఆలోచించండి. చాలా మంది కూడా లోకంలో ఎన్నో నేర్చుకుంటారు. వారు నేర్చుకుని వారి కొరకును, కొందరు నేర్చుకుని కొందరి కొరకే ఉంటాయి. కానీ ఆలోచించే శక్తి అనేది దేవుని ఎదురు నుంచి వచ్చినప్పుడు అధిక బుద్ధియో అనుకరించేవాడు ఆయన. అధికమైన బుద్ధి బుద్ధిహీనులు కాకూడదు అంటారు. బుద్ధి కురస కాకూడదు అంటారు. చాలా మంది బుద్ధి కురస అయినప్పుడు, చాలా మంది బుద్ధి అధిక బుద్ధి అంటే చాలా మంది యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు వారు నిబ్రత లేనప్పుడు బుద్ధిహీనులు అవుతారు. వారు నిబ్రత లేనప్పుడు బుద్ధిహీనులు అవుతారు. ఏ విధంగా అవుతారంటే బుద్ధిమాని పని చేస్తుంటారు. మాటల ద్వారా కానీ, శరీరం ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ చేస్తుంటారు. ఇవన్నీ కూడా దేవునికి విరోధమైన క్రియలు జరిగిస్తూ ఉంటారు. దేవుడి సెలవిచ్చే ప్రతి మాటను బట్టి మనం చూస్తే విషయాన్ని మనం గ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిచ్చిన వాక్కును బట్టి ఈ సర్వోన్నతమైన దేవుడు ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన కరుణమూర్తి. ఆయన ప్రేమ కరుణ కటాక్షం గొప్పది. ఆయన కరుణ కటాక్షం గొప్పది. అందుకని దేవుడి చదివిచ్చే మాటను బట్టి నా ప్రియమైన సహోదరి సహోదరా ఆలోచించాలి. అందుకని అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఎవరైతే నేర్చుకుంటారో వారికి అనుగ్రహించేవాడు. కారణం ఏంటంటే ఆయన ఆలోచన అంతము లేనిది. ఆయన ఆలోచన ఎవరు కూడా దాన్ని దేవుని యొక్క ఆలోచన తగిన ఆలోచన చెప్పగలవారు ఎవరు లేరు. దేవుని యొక్క ప్రేమ గొప్పది. అందుకని కీర్తనకారుడు అంటా ఉన్నారు, ప్రేమైన సహోదరి సహోదర, కీర్తనను 40 చూస్తే 5వ వచనం మాట చెప్తాడు, యెహోవా నా దేవా, నీవు మా వెడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, ఆశ్చర్యక్రియలు, ఆశ్చర్యకరమైన దేవుడు. ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు. నీవు మా వెడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా వెడల మీకున్న తలంపులు బహు విస్తారములు. దేవుడు తన ప్రజలలో ఉన్న తలంపులు గొప్ప. అందుకని ఆలోచన శక్తి గలవాడు దేవుడు. తన ప్రజల వెడల తనకున్న ఆలోచన, దేవుడు తన ప్రజల విషయం తనకున్న ఉద్దేశం. ప్రియమైన సహోదరి సహోదర, దేవుడు నా విషయంలో నన్ను మర్చిపోయాడంటారు కొందరు. నాతో చాలా తప్పు. ఇంకో విషయం ఏంటంటే కొందరు దేవుడు నాకు అన్యాయం చేసిండు అంటారు. అది ఇంకా తప్పు. ఇంకా కొందరు జీవితంలో చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు, అయ్యా నేనే దొరికినా, నా కొడుకే దొరికినా, ఈ విషయాలు వారు కొన్ని పరిస్థితులు మాట్లాడుతుంటారు. చాలా తప్పు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఆలోచన ఏదనగా, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నిర్ణయం ఏంటనగా, దేవుడు మనల్ని తన కృపతో కరుణించి, దేవుడు మనపై తన కటాక్షం ఉంచి, దేవుని యొక్క కనికరం ద్వారా, దేవుని యొక్క కటాక్షం ద్వారా, దేవుని యొక్క కరుణ ద్వారా, దేవుని యొక్క ప్రేమ ద్వారా, దేవుని యొక్క ఉద్దేశం ద్వారా, ప్రేమ ద్వారా మనము తన పరిశుద్ధమైన నామను ఘనపరచు నిమిత్తమై, తన పరిశుద్ధమైన మహిమను ఘనపరచు నిమిత్తమై మన యందు తనకున్న ఉద్దేశాలు ఏంటి అంటే, మనకున్న మన ఆలోచన కంటే ఆలోచన గొప్పది కనుక, మన కుటుంబ విషయంలో మనకంటే ఆలోచన గొప్పది కనుక, మన కుటుంబాన్ని ఆశీర్వదించుటకును, మన కుటుంబాన్ని దీవించుటకును, మన కుటుంబాన్ని కరుణించుటకును, మన కుటుంబంపై తన కటాక్షం నిలిపి ఉంచుటకును,
మనము ఆలోచనకర్తన దేవుని యొక్క ఉద్దేశ పక్కన కొనసాగుటకును పరిశుద్ధాత్మ దేవుని మాటను మన లక్ష్యం ఉంచి తన ప్రేమ కరుణ కటాక్షను బట్టి తన దయ కనికరం బట్టి ఆయన కరుణ కటాక్షంతో మనేందు తనకున్న ఉద్దేశం గొప్పది. అందుకని కరుణమూర్తి అనే దేవుడు ఆయన చదివిస్తున్న మాట, తన కృపగల సన్నిధిని సహోదరి సహోదర ఆలోచించాలి. నీవు మా వెడల జరిగించిన ఆశ్చర్యమైన క్రియలు ఆయన పరిశుద్ధ నామటే. మా వెడల నీకున్న తలంపులు మంచి తలంపులు, మేలు కలుగుటకు తలంపులు, మనకు సమాధానం కలుగుటకును మనకు నెమ్మది కలుగుటకును, అంటే మన కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన తొలగించుటకును, మన కుటుంబంలో ఉన్న దోషము తొలగిపోటకును నీ వెడల తనకున్న తలంపు ఏమలేదో మంచి తలంపు. ఆయన ఆశ్చర్యమైన దేవుడు వెనుక ఆ తలంపుని బట్టి నేను కరుణించుటకును, నీకున్న బాధను చిడిపించడకును, నీకున్న సమస్య ఏదైతుందో అది తొలగించడం కోసం, నీకున్న బాధ, నేను రోధిస్తున్న రోదన వేదన, ఇంకా చెప్పాలంటే సమస్య ఏదైనా కావచ్చు. ఇక్కడ ఆయన ఆలోచన కనుక దేవుని యొక్క నాను బట్టి నా ప్రియమైన సహోదరి సహోదర, దేవుడు నా విషయంలో మంచి తలంపులే కలిగి ఉన్నాడు. దేవుడి నా వెడల మంచి తలంపే కలిగి ఉన్నాడు. కానీ ఈ నా పాపం అడ్డుకుంది కనుక దీన్ని కడుక్కోవాలి, ఈ పాపం అడ్డుకుంది కనుక దీన్ని కడిగి వేసుకోవాలి, ఈ పాపం అడ్డుకుంది కనుక దీన్ని తుడిచి వేసుకోవాలి, ఈ పాపం అడ్డుకుంది కనుక దీన్ని మనం పవిత్రపరచుకోవాలి, తుడిచివేయాలని ఆలోచన ఎవరికి ఉంటుందో వారి వల్ల తన యొక్క తలంపుల బహు విస్తారములు, ఆయన తలంపుల గొప్ప బహు విస్తారములు. విస్తారమైనది, ఇంత అంతని కాదు, విస్తారమైన రీతిలో ఆయన చదివించిన మాట బట్టి చాలా విస్తారమైన రీతిలో నీ యందు ఆయన ఆలోచిస్తున్నాడు. నేను కరుణించడం కోసం, నీ యందు తన కృప నుంచి కటాక్షించడం కోసం, తన పరిశుద్ధమైన కణాలను యందు తనకున్న ప్రేమను బట్టి. ప్రియ సహోదరి సహోదర, విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆలోచనకర్త, అందుకే ఈ మాట చదివిస్తున్నాడు, బహిస్తారములు. ఈరోజు నీ కుటుంబ విషయం నీకంటే దేవునికి ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఈరోజు నీ కుటుంబానికి కావలసిన మేలు కలుగుటకును, నీ కుటుంబానికి కావలసిన సమాధానం కలుగుటకును, నీ కుటుంబం కావలసిన సమస్త విధాన ఆధార కలుగుటకు ఆయన ఆలోచించేవాడు. అందుకని ఏబు గ్రంథం 37 చూస్తే 23 వచ్చిన చెప్తున్న ఒక మాట, సర్వశక్తులకు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు కనుక ఆయన పరిశుద్ధం అంటే అగోచరుడు. ఆలోచించండి, అందన కార్యములు జరిగించేవాడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరిపేవాడు కాడు. మ్యాన్ న్యాయమును నీతిని ఏ మాత్రమును చెరిపేవాడు కాడు, ఏ మాత్రమును చెరిపేవాడు కాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు. ప్రియమైన సహోదరి సహోదర, ఆయన న్యాయమును చెరిపే దేవుడు కాడు, మన ప్రేమిస్తున్న దేవుడు. ఆయన కృపను బట్టి మన కరుణించి ఈ సంబంధి దేవుని యొక్క వాక్యం ఉన్నవాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళారా,
ఈ సర్వోన్నతమైన దేవునితో కలిసి జీవించడానికి పిలిచిన వాడు గనక ఆలోచించు. నిన్ను నన్ను ప్రేమించి నీపై నాపై తన కనికరమిచ్చి మన ప్రేమిస్తున్న దేవుడా, న్యాయమును నీతిని ఏమాత్రమును చెరపడు. అందుకని ఆయన్ని అన్యాయం చేసే దేవుడు కాడు, ఆయన కరుణించే దేవుడు. కీర్తన 92లో చూస్తే 5:6 చెప్తున్నాడు, యెహోవా నీ కార్యము ఎంత దొడ్డవి, యెహోవా నీ కార్యం ఎంత దొడ్డవి. ఆయన కార్యం ఎంతో దొడ్డది, నీ ఆలోచనలు అతి గంభీరములు. గంభీరములు భయపెట్టే కాదవి, అతి గంభీరములు. ఆయన ఆలోచన ఎంతో గంభీరమైనది. నీ ఆలోచనలో అతి గంభీరములు. పశుప్రాయులు వారిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. ఆ రోజున ఏమంటాడు అక్కడ, పశుప్రాయులు గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. ఆలోచించండి, వివేచిస్తే ఆయనకు రహస్యమైన విషయం, ఆశ్చర్యమైన విషయం, ఆయనలో ఒక ఆశ్చర్య విషయం, ఆయన నామంలో ఒక మహాకటాక్షం, ఆయన పరిశుద్ధ నామ యొక్క శక్తి గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఆయన కృపల సన్నిధి మనం తెలుసుకోగలుగుతాం. ఆయన కటాక్షం గొప్పది. నా ప్రియమైన సహోదరి సోదర, వివేకులుగా ఉండకూడదు, వివేకం కలిగి ఉండాలి. వివేకం అనేది పరిశుద్ధాత్మతో మనకు కలుగుతుంది కనుక, వివేకం మనం కలిగి ఉంటే దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆత్మ నీ దగ్గర వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండేవాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి అవసరం కాదు. అందుకనే నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో ఆయన మందిరంలో కూడి ఆయన వారిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన గంభీరత ఏమిటో తెలిసింది. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. కనుక అక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఆయన మాటలు వినేవారు అందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. కనుక ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. అందుకనే ఆశ్చర్యకరుడు, అందుకైన ఆశ్చర్యకరుడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆశ్చర్యమైన కార్యములు జరిగించేవాడు, తన పరిశుద్ధ సన్నిధిని మనల్ని కరుణించేవాడు. నా ప్రియమైన సహోదరి సహోదర, దేవుడు చదివిస్తున్న మాట కీర్తన గ్రంథం 139, 17, 18 చూస్తే వాక్యం చదువుతుంది. దేవాని తలంపులు నాకెంత ప్రియములైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించుదని అనుకుంటున్నా, అవి విసుగు కంటేను లెక్కకు వెక్కువై ఉన్నవి. అంటే ఆయన కార్యములు లెక్కించుదామంటే విసుగు కంటే ఎక్కువై ఉన్నవి అంటున్నాడు. కనుక ప్రభు యొక్క పరిశుద్ధ నామను బట్టి చూస్తున్నప్పుడు దేని బిడ్డలారా, దేవా నీ తలంపులు, అంటే ఆయనకు తలంపులు, మన వేళ ఉన్న తలంపులు, ఆయన పరిశుద్ధమైన తలంపులు ఎంతో గొప్ప కనుక భక్తుడు ఆ తలంపును ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన తలంపులు, యేసయ్య తలంపులు ఇష్టపడుతున్నాడు కనుక, యేసయ్య తలంపులు ఎవరైతే ఇష్టపడతారో, యేసయ్య తలంపులు ఏ కుటుంబం అంగీకరిస్తుందో, యేసయ్య తలంపులు ఏ కుటుంబం అయితే
స్వీకరిస్తుందో, ఎవరైతే తన తలంపులు ప్రియంగా వెంచుతున్నారో, ఎవరైతే వెంచుతున్నారో ప్రభు యొక్క నామమున చూస్తున్నప్పుడు అవి వాటి మొత్తం ఎంత గొప్పదో వాటి లెక్కించాను అనుకుంటున్నా. అది విసుగు కంటేను లెక్కగా ఎక్కువై ఉన్నవి. నేను మేలుకుంటున్నా, ఇంకను నీ ఎద్దనే ఉందను కనుక దేని వెళ్ళారా ఆయన తలంపులు అంత గొప్పవి మన వెడల. అందుకే ప్రభు యొక్క పరిశుద్ధ యొక్క మాటను బట్టి, దేవుడు చదివిస్తున్న మాటను బట్టి చూస్తున్నప్పుడు, ఆయన తలంపుల విషయమే మనం లక్ష్య పెట్టినప్పుడు, ఆయన తలంపుల విషయం మన హృదయాల్లో ప్రభుతో తిప్పుకున్నప్పుడు, ఆయన తలంపుల విషయం మన అంతరాత్మ ప్రభుతో అంటకట్టబడినప్పుడు, సహోదరి సోదర, దేవుని యొక్క మాట గొప్పది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి గొప్పది. ఆయన సర్వశక్తుల దేవుడు వెనుక ఆయన కనికరమును కటాక్షను గొప్పది. సర్వశక్తుల దేవుడు ఆయన తలంపులు చాలా గొప్పది. మన లక్ష్య పెట్టినప్పుడు అవన్నీ కూడా దేవుడు తన తలంపుల పక్కన మనల్ని ఆశ్రయించేవాడు, దేవుడు తన తలంపుల పక్కన మనం దీవించేవాడు, దేవుడు తన తలంపుల పక్కన మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు, దేవుడు తన తలంపుల పక్కన యేసుప్రభు ఆయన పరిశుద్ధంటే మన దోషముల కడిగి వేసి, ఆయన కడిగి శుద్ధిపరిచి పవిత్రపరిచి మనకు కావాల్సిన సహాయం చేసేవాడు. ఆయన ప్రేమ గొప్పది. ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించు. రోమీయుల రాసిన పత్రిక 11:33-34 చూస్తే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహులమును ఎంతో గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ఎంతో అగమ్యములు, అవి విస్తారమైనవి, అగమ్యములు. ప్రియ సహోదరి సోదర, ప్రభు సెలవిస్తున్న మాటను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి ఈ జరిగిన ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు, ఆలోచనకర్త గల దేవుడు. ఆయన ఆలోచన గొప్పది కనుక విషయాన్ని జ్ఞాపం చేసుకొని, నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. తన మాట గొప్పది, తన సన్నిధి గొప్పది, ఆయన కటాక్షం గొప్పది. నేడు సర్వశక్తి గల దేవునితో కలిసి నిరుదీవుని ప్రభుని సిద్ధపరచుకొని మన కుటుంబము దేవుడు మన విషయం ఆలోచిస్తున్న విషయం మనం తెలుసుకున్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించే మహాకృపను బట్టి మేలును ఆశీర్వాదమును మనకు కలుగజేస్తూ మన దీవించక ఇష్టపడుతున్నవాడు. మోకరించిన ప్రార్థన చేద్దాం. ఆదరించు యేసయ్యకు ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, జీవములసయ, మీ పరిశుద్ధ పాదాలు కొందరు తెలుస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మీ కనుకను కటాక్షను దయచేసి, మీరు మమ్మల్ని ప్రేమించి మీ కనుకను కటాక్షను దయచేసి, మీ పరిశుద్ధమైన శక్తి గల నామను బట్టి ప్రభుత్వండి ఆదరించి ఆధారకర్త అని మీరు, ఆశ్రయించే దేవుడు మీరు, ఆదుకున్న దేవుడు మీరు, మీ కనికరం బట్టి మమ్మల్ని దీవించక ఇష్టపడే దేవుడు కనుక అదైతే నీ స్వరం విన్న వారితో ప్రభు ఎంతమంది ఉన్నారో ప్రతి బిడ్డ కూడా జ్ఞాపం చేసుకొని మా వెడలు మీకున్న గొప్ప ఆశ్చర్యమైన ఆలోచన బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. మా నిమిత్తం మీరు విషయాన్ని చేస్తున్న దేవుడివి, మాకు మేలు కట్టకు ఎదురు చూస్తున్న దేవుడివి, మా కుటుంబాలు దేవుని పట్టకు ఎదురు చూస్తున్న దేవుడివి, మా జీవితంలో కావాల్సిన సహాయం చేయటకు ఎదురు చూస్తున్న దేవుడు కనుక నీ కృప ప్రేమ కనికరం మాకు దయచేసి, మీ కరుణ కటాక్షం మాకు దయచేసి, నీ దయగల సన్నిధి మాకు దయచేసి, నీ సన్నిధి కాంతిని మాకు దయచేసి ఎసయాన్ని కొందనాలు చేస్తున్నాం. ప్రతి బిడ్డ కాచిన ఆరోగ్యమైన ఆశీర్వాదం తెచ్చేతండి. అనారోగ్యంతో కుంగిపోతున్న బిడ్డలు ఉన్నారు కదా, వారిపై నీ కటాక్షం దయచేసి
నీ నామను బట్టి నీ బాహుసాచి మీరు బట్టి స్వస్థపరుస్తూ ఆలోచనలో కృంగిపోతున్న వారు ఉన్నారు ఆయన. ఆలోచన చాలా ఇప్పుడు తండ్రి నీకు దూరం అవుతున్నారు కదా, నీ ఆలోచన గొప్పదని గ్రహించే కృప కూడా దయచేసి నీ కరుణను మీ కటాక్షం తెచ్చుతండి, నీ కరుణను కృపను తెచ్చండి, నీ పరిశుద్ధమైన బాహు దయచేసి బాహుగా నన్ను మమ్మల్ని దాచి అన్ని విషయం మమ్మల్ని బలపరిచి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధమున ప్రార్థించే వరకు వస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. వందనాలు. నీ పేరు పిచ్చయ్య. ఈ పిచ్చి అయిన వ్యక్తిని ఈడ పట్టుకొచ్చినారు. పట్టుకొస్తే తాగి 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 దురాత్పడి ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు రాత్రి వెళ్ళిపోయాడు. అంతేనా? ఏసు రక్తం పట్టుకొని పోయి ఇతను చంపుతుందని ఏసు రక్తం కిరాటేసినాడు. పెద్దలు చూద్దాం. అంతేనా? అంతే. వెళ్ళిపోయింది తనకు తెలియదు. ఆ ఏసు రక్తం ఇక్కడ పడేసి ఎవరొకటం మొదలుపెట్టింట. ఎన్ని కిలోమీటర్లు పోయిండు? ఎక్కడదా పోయిను? టేకులు పెళ్లి దాటిపోయినా, ఎగిరిపోయి దాటిపోయాను. పరిగెత్తి అడవిల నుంచి చెప్పాను. అడవి నుంచి ఎవరో తరుగుతారు వెనక నుంచి తరుము కూడా వచ్చినట్టే అనిపించింది. చంపుతామన్నాడు. ఆ పరుగుడు అక్కడ పైన దొరికితే మళ్ళీ పట్టుకొచ్చినారు. దేవుడు క్షణములోనే ఆయన ప్రేమించి స్వస్థపరిచాడు. ఈరోజు వ్యవసాయం చేసుకుంటే తన కుటుంబం దేవుడు కనిపించాడు. వాళ్ళు చెప్పాలంటే ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే జీవితంలో జరిగిన కార్యములు కుటుంబం అంతా చల్లా చెదిరైపోయి స్వాయలైపోయి ఉన్నప్పుడు దేవుడు బ్రతికించి కనకరించి ఆయన సజీవులుగా ఉంచిన వాడు, ఆయన రక్షించిన వాడు. ఓకే, థ్యాంక్ యూ. కూర్చున్నాను కనుక